ప్రస్తుతం కూటమి పార్టీలలో నలుగుతున్నటువంటి చర్చ పిఠాపురం గురించి. పిఠాపురం నియోజకవర్గ రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలైన జనసేన, తెలుగుదేశం ఆ పార్టీ అధికార ప్రతినిధులు అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం కనుక చూస్తే ఇటీవల ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకుందో అక్కడ నాగబాబు గారు చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ కానీ వాటి మీద పెద్ద ఎత్తున రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వారైతే చర్చించుకుంటా ఉన్నారు. సో అంటే నాగబాబు గారు మాట్లాడింది ఎందుకు మాట్లాడారు, అది తప్ప రైటా అనే అంశం పక్కన పెడదాం. ఎందుకంటే మరి అంతకుముందు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎవరితో ఏం మాట్లాడారో అవి నాగబాబు గారికి తెలిసి ఆయన హర్ట్ అయ్యి ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలు కాసేపు పక్కన పెడితే అసలు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం మీద ఎందుకు ఫైట్ చేసుకుంటా ఉన్నారు? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి వర్మగారు కారణం, వర్మగారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కానీ అధికార ప్రతినిధులు కానీ బహిరంగంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే వారిని వెనక్కు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా మానిటరింగ్ చేస్తున్నారా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అఫ్కోర్స్ ఏదైనా జరగవచ్చు. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అసలు పిఠాపురం నియోజకవర్గం గురించి, ఆ నియోజకవర్గ రాజకీయం ఏంటి, పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములకు సంబంధించి ఎవరి గెలుపుకి ఎవరి కారణం అనేది క్లియర్ కట్గా చెప్పుకుందాం. అసలు పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన పార్టీ కార్యకర్తల కారణమా, లేకపోతే తెలుగుదేశం శ్రేణులు కారణమా, లేకపోతే వర్మగారు కారణమా, అసలు ఏంటి ఈ చర్చ అనే దాని మీద ఒకసారి కనుక మనం చూస్తే ముందుగా పిఠాపురం కనుక ఒకసారి కనుక మనం చూస్తే 1500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ పిఠాపురం. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉంది పిఠాపురం. సో ఈ పిఠాపురం అనేటువంటి ఈ అతిపెద్ద గ్రామం అప్పట్లో ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి మరి ఈ పిఠాపురానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా అనేక దేవస్థానాలు ఉన్నాయి. కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా ఇక్కడ ఫేమస్ అని చెప్పుకోవచ్చు, పాదగయ క్షేత్రం ఇక్కడ. సో ఇలాంటి ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఈ పిఠాపురం నగరానికి ఉందని చెప్పొచ్చు. అయితే రాజకీయంగా పిఠాపురం అనేటువంటి ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గం, ఆ పట్టణం ఫేమస్ అవడానికి ప్రధాన కారణం అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం వల్ల మాత్రమే ఫేమస్ అయింది అనేటువంటి అంశం ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలు కొన్ని అంగీకరించాలి. అయితే ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అసలు ఇక్కడ ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారు అనేటువంటి అంశం కనుక ఒకసారి చాలా క్లియర్గా కనుక మనం చూస్తే ఇక్కడ 1952 నుంచి కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా గెలిచారు అనేటువంటి లిస్టు, ఆ పార్టీలు చాలా క్లియర్గా మనకి కనపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి కనుక మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి. సో 83 నుంచి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 83 నుంచి ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది కాబట్టి అక్కడి నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ చర్చ జనసేన, తెలుగుదేశం, సోషల్ మీడియా వారు కాబట్టి అసలు ఇక్కడ వాస్తవాలు ఏందో చూద్దాం. 1983, 1985 రెండు ఎన్నికలప్పుడు ఇక్కడ వెన్నా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ చాలా క్లియర్గా కనుక చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 89లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొప్పన వెంకట చంద్రమోహన్ రావు గారు గెలుపొందారు. 94లో ఇక్కడి నుంచి వెన్నా నాగేశ్వరరావు గారు మళ్ళీ ఆయనే మూడోసారి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇక 94 నుంచి 2024 వరకు అంటే 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఇక్కడ ఎవ్వరూ గెలవలేదు. క్లియర్ కట్. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో అత్యధిక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, దాదాపుగా 60,000 పైచిలు కోట్లు ఉన్నటువంటి నియోజకవర్గం, కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అయితే 1989లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు కాంగ్రెస్ గెలిచింది, ఎందుకు 2 సార్లు గెలిచినా తెలుగుదేశం అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు, మళ్ళీ అదే తెలుగుదేశం అభ్యర్థి 94లో గెలిచాడు, 89లో ఎందుకు ఓడిపోయాడు అంటే
1989 ఎన్నికలకు సంబంధించి అందరికీ ఒక చరిత్ర తెలుసు. ఎందుకంటే 1988 డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరగటంతో మరి అప్పుడు ఆయన్ని ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో కొంతమంది నాయకులు వల్ల రంగ గారి హత్య జరిగిందనేటువంటి ఆ భావన ఏదైతే అప్పుడు ప్రజల్లో ఉందో అప్పుడు తెలుగుదేశం పార్టీని చాలా నియోజకవర్గాల్లో దారుణంగా ఓడించారు ప్రజలు. సో కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 1989లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది. సరే, నెక్స్ట్కి వెళ్దాం. 94 వెన్న నాగేశ్వరరావు గారు, ఆయనే మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. సో ఇక పక్కన పెడితే 99లో వీరభద్రరావు సంగిశెట్టి, ఈయన ఇండిపెండెంట్గా గెలిచాడు. 2004లో పెండెం దొరబాబు గారు బీజేపీ నుంచి గెలిచారు ఇక్కడ 2004లో. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ పెండెం దొరబాబు గారు ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2019లో ఆయన వైసీపీ నుంచి కూడా ఇక్కడ గెలిచారు. ఆయనకు పట్టుంది ఇక్కడ. ఆయన పెద్ద నాయకుడు ఆ నియోజకవర్గంలో, పెండెం దొరబాబు గారు. అదేవిధంగా 2009లో వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఇక్కడ గెలిచారు. అంటే పిఠాపురం నియోజకవర్గం మెగా కుటుంబానికి కంచుకోటగా 2009లోనే మారిపోయింది. కాబట్టే ప్రజారాజ్యం ఇక్కడ గెలుపొందింది. ప్రజారాజ్యం అభ్యర్థిగా వంగా గీత గారు ఇక్కడి నుంచి గెలిచారు. ఆ తర్వాత 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మ గారు గెలిచారు. అయితే ఇక్కడ నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని గొప్పగా చూపించాలనో వర్మ గారిని తక్కువ చేయాలని కాదు. ఇద్దరు నాయకులు, మంచి నాయకులు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది, ఆయనకు పార్టీ ఉంది. ఆ పార్టీ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆయన్ని వర్మ గారిని స్టేచర్ని కంపేర్ చేయలేం. ఇద్దరు నాయకులు. వర్మ గారు పిఠాపురం నియోజకవర్గానికి మంచి నాయకుడు, పిలిస్తే పలికే నేత, ఫోన్ చేస్తే అర్ధరేత్రైనా ఫోన్ ఎత్తే వ్యక్తి పిఠాపురం వర్మ గారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాకపోతే నేను ప్రత్యేకించి మాట్లాడుతున్న అంశం ఏంటంటే అసలు ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేటువంటి వారి గురించి. సో ఇప్పుడు ప్రస్తుతం 2024లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో పెండెం దొరబాబు గారు వైసీపీ నుంచి గెలిచారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన పిఠాపురంలో మరి జనసేన నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే వర్మ గారు ఇండిపెండెంట్గా గెలిచారు. సో ఎవరు సపోర్ట్ లేకపోయినా వర్మ గారు సొంతంగా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచేవారు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని బ్లేమ్ చేసేటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వర్మ గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది. ఎందుకంటే వర్మ గారు 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 97,511 ఓట్లు. తెలుగుదేశం అభ్యర్థి పివి విశ్వం గారికి వచ్చిన ఓట్లు 15,000. అంటే తెలుగుదేశం పార్టీ మరి అంత వీక్గా ఉందా? 2014లో అధికారంలో ఉంది కదా తెలుగుదేశం పార్టీ, మరి ఎందుకు 15,000 వచ్చాయి? అంటే తెలుగుదేశం పార్టీకి అసలు క్యాడరే లేదు. అప్పుడు అధికారంలోకి వచ్చిన వర్మ గారికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందా? కాదు. పిఠాపురం వర్మ గారికి సీట్ ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఇవ్వలేకపోయారు. కానీ పార్టీ మొత్తం ఆయనకి సపోర్ట్ చేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుల అధ్యక్షతన వర్మ గారికి మనం పనిచేయాలని చెప్పేసి అందరూ పనిచేశారు. 19 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వర్మ గారు 68,000 ఓట్లే సాధించారు. 83,000 ఓట్లతో పెండెం దొరబాబు గారు ఇక్కడ నెగ్గారు. మరి అయితే ఇక్కడ ఇంకొక అంశం, 2014కు సంబంధించి వర్మ గారి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర 100% ఉంది. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయబెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్షానికి పరిమితమై దాదాపు 67 సీట్లకి ఆయన పరిమితమయ్యి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డటువంటి వ్యక్తి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2014లో. సో కాబట్టే వర్మ గారి గెలుపు అంత ఈజీ అయింది. లేకపోతే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సంబంధించి మరి పెండెం దొరబాబు గారు గెలిచేవారు. ఈయన అంతకుముందు గెలిచారు. ఈయన కాపు సామాజిక వర్గం పెండెం దొరబాబు గారు. సో వర్మ గారు క్షత్రియ సామాజిక వర్గం అందరికీ తెలిసిందే. సో మరి కాపులు దాదాపు 65,000 ఓట్లున్న నియోజకవర్గంలో పెండెం దొరబాబు గారికి ఎందుకు ఓట్లే లేదు? ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసాయి కాబట్టి, అంటే జనసేన పోటీలో లేదు, మద్దతు ఇచ్చింది. అంటే ఇంకో కలిసి పోటీ చేసినట్టే. అంటే జనసేన అభ్యర్థులు పోటీ చేయకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ప్రచారం చేశారు కాబట్టి వారు భాగస్వామే 2014 ప్రభుత్వంలో. సో ఇప్పుడు వర్మ గారి మొదటి గెలుపులో ఆయన ఇండిపెండెంట్గా గెలిచారనేటువంటి అంశానికి సంబంధించి పిఠాపురం వర్మ గారు తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు.
తెలుగుదేశం ఆ రోజు 2014లో జనసేన టీడీపీ బీజేపీ కలయిక వల్ల ఈజీగా గెలవగలిగింది. అంటే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం వర్మ గారిని తక్కువ చేసేటువంటి అంశం కాదు. 100% మంచి నాయకుడు, పిలిస్తే పలికే లీడర్. అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ సహాయం కోసం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు ఆయన, అందులో డౌట్ లేదు. అయితే 2009లో కూడా వర్మ గారు ఓడిపోయారు. ఇక్కడ ఎవరి మీద? ప్రజారాజ్యం అభ్యర్థి మీద ఓడిపోయారు. అంటే అందరూ అంటారు మరి 2019లో జనసేన అభ్యర్థి ఎందుకు గెలవలేదు అని. ఆ రోజు వంగాగీత గారు ఇక్కడ ఒక సీరియస్ ఎలక్షన్ జరిగింది. చిరంజీవి గారు బలవంతుల్ని పెట్టాడు అభ్యర్థులుగా. 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాల్లో దాదాపు 200 నియోజకవర్గాల్లో బలంగా పోరాడారు. ముఖ్యమంత్రి కావాలని ఫైట్ చేశాడు చిరంజీవి గారు ఆ రోజు బలంగా. సో ఆయనకు ఆ రోజు ఉన్న వనరులు, ఆయనకున్న మద్దతు, సో అసలు ఆ ఎపిసోడ్ వేరు. సో 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసిన తరుణంలో ప్రజారాజ్యం ఎఫెక్ట్ కొంత పడింది. అయితే చాలా నిరుపేదలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మధ్యతరగతి వ్యక్తులకు ఇచ్చారు. సో అది అంటే ఆయన కొత్త రాజకీయం చేయాలని చెప్పేసి ట్రై అయితే చేశారు ఖచ్చితంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అప్పుడు ఇక్కడ 2019 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కనుక చూస్తే మాకినేని శేషకుమార్ గారు, అప్పటికి ఆవిడకి 28,000 ఓట్లు వచ్చినాయి. మాకినేని శేషకుమార్ గారికి సంబంధించి మరి 28,000 ఓట్లు వచ్చినాయంటే గొప్ప విషయం ఆ రోజు. ఎందుకంటే మాకినేని శేషకుమారి గారికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆవిడ బలంగా తిరిగిన పరిస్థితి లేదు, బలంగా పనిచేసిన పరిస్థితి లేదు. అయినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఆవిడ ఓటమి చెందడం జరిగింది. అప్పుడు వర్మ గారు ఓడిపోయారు. అంటే ఇక్కడ ప్రధానంగా నేనేం చెప్తున్నానంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో పలానా వ్యక్తి లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేటువంటిది అసంభవం. అఫ్కోర్స్ అనొచ్చు చాలామంది, గాజువాకలో ఓడిపోయారు కదా, భీమవరంలో ఓడిపోయారు కదా. అవును, ఆయన సొంతంగా పోటీ చేశారు. భీమవరంలో 5,000 మైనస్తో ఓడిపోయారు. ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయటం, పోల్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా అవగాహన లేకపోవటం, కొంతమంది నమ్మకస్తులు మోసం చేయడం, అదేవిధంగా ఆ రోజు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అక్కడ కూడా ఏదో జరిగిందనేది జన సైనికులు దాదాపు వాళ్ళు 2019 నుంచి 24 వరకు కూడా మాట్లాడారు. సో అవన్నీ కూడా రీజన్సే. 5,000తోనే కదా ఆయన ఓడిపోయింది. ఆయన ఏమి డిపాజిట్లు కోల్పోలేదు కదా, జస్ట్ 5,000 ఓట్లతో ఆ రోజు ఆయన భీమవరంలో ఓటమి చెందారు. సో కాబట్టి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వర్మ గారు తిరిగారు, అందులో ఎలాంటి డౌటు లేదు. అంటే కూటమిలో ఉన్నప్పుడు తిరగాలి కదా, బాధ్యత వర్మ గారి బాధ్యత. కూటమిలో ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తిరుగుతాననే చెప్తారు ప్రజల్లో, అంతేగాని నేను ప్రజల్లో తిరగను, ఆయన ఓడిస్తానని ఎలా చెప్తారు? జనసేన తీసుకుని 21 స్థానాలే కదా. నిజంగా వర్మ గారి మీద అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి రాజ్యసభ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఎవరు అడ్డుపడేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి వర్మ గారికి పదవి, పవన్ కళ్యాణ్ గారు కాదు. వర్మ గారు పిఠాపురం వర్మ గారు జనసేనలో లేరు కదా, పిఠాపురం వర్మ గారు ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఏ పదవిని ఇవ్వచ్చు, ఆయన తలుచుకుంటే వర్మ గారికి ఏ పదవిని ఇవ్వచ్చు. ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఇవ్వాలి. సో కాబట్టి పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ రాకపోవటానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇక్కడ చాలా క్లారిటీగా పిఠాపురం నియోజకవర్గం 2009లోనే మెగా కుటుంబానికి అడ్డా. 2014లో పిఠాపురంలో వర్మ గారు ఇండిపెండెంట్గా గెలవటానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఆ రోజు వర్మ గారికి మద్దతు ప్రకటించింది. సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా మద్దతు ప్రకటించడం బట్టి టీడీపీ అభ్యర్థికి ఆ రోజు 15,000 వచ్చే ఓట్లు. అప్పుడు జనసేన పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ మద్దతు కూడా వర్మ గారికి ఉపయోగపడి వర్మ గారి గెలుపు పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది ఆ రోజు అనేది ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు చాలామంది వర్మ గారు త్యాగం చేశారు, త్యాగాలు చెయ్యాలి తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు తీసుకొని అన్నీ త్యాగం చేశారు. చాలామంది నేతలు ఉన్నారు ఆయన కూడా సీట్లు ఇవ్వాలి అనుకుంటే, కానీ ఆయన మరి దాదాపు 175 స్థానాల్లో 21 ఆయన పోటీ చేసింది. మరి మిగతా ఆయన త్యాగం చేసినట్టే. లేదు త్యాగాలు చేయరు వర్మ గారు అనుకుంటే వర్మ గారిని ఇంకొక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చుకోవచ్చు. లేదా తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఎవరి కాళ్ళు డివైడ్గా పోటీ చేసుకొని ఎవరు 175 సీట్లు వాళ్ళు పోటీ చేయొచ్చు. అప్పుడు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పనంగా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పొచ్చు అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. సో కూటమిలో పోటీ చేసినప్పుడు కొంతమంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వర్మ గారిదే త్యాగం అంటే అది ఈ కూటమి మధ్య ఎవరో గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుంది. వైసీపీ నుంచి రకరకాలుగా చాలామంది తెలుగుదేశం నేతలతోటి కొంతమంది మానిటరింగ్ చేసి జనసేన నేతల్ని జనసేన అధినేతను మాట్లాడిస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళని మాట్లాడకూడదు. వర్మ గారు గెలవకపోయినప్పటికీ
పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఇండివిజువల్ ఆయనకు స్టామినా ఉంది. ఆయన రాష్ట్ర స్థాయి నేత, ఎక్కడికి పోయినా 5 నుంచి 7 లక్షల మంది జనాలు వస్తారు ఆయనక సభ పెట్టిన ఈరోజు. అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తి గెలిపించాడంటే అది అంత కరెక్ట్ కాదేమో. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు 70,000 మెజార్టీ. ఇక ఓట్ల గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇదిగో డైరెక్ట్గా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు దాదాపుగా 134,394 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన మెజార్టీ 70,000. అంటే ఒకవేళ వర్మ గారు వద్దు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయొద్దంటే ఈ 70,000 మెజార్టీ ఎన్ని ఓట్లు ఆయన ఆపగలిగే పరిస్థితి ఉండేది? బాగా ఆపితే ఒక 20,000 ఆపగలుగుతారు, లేదా 30,000. ఒక వేవ్ అనేది వచ్చిన తర్వాత ఎవరు ఆపాలన్నా ఆగే పరిస్థితి ఉండదు అక్కడ. ఒక వేవ్ వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఆపలేడు. సో కాబట్టి వర్మ గారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మంచి స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బాధ్యత. ఇప్పుడు మొన్న 5 ఎమ్మెల్సీ స్థానాలు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే వాటికి ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారికి సీట్ ఇచ్చారు, జనసేన నుంచి నాగబాబు గారికి ఇచ్చారు. మరి మిగతా 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పిఠాపురం వర్మ గారికి ఎందుకు ఇవ్వలేదు అని సోషల్ మీడియాలో ఉన్న టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారా ఆ 3 సీట్లు కూడా చంద్రబాబు గారికి తెలియకుండా వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇప్పించమని? సో కాబట్టి అనవసరమైనటువంటి అన్నెసెసరీ గొడవలకు కనుక సోషల్ మీడియాలో టీడీపీ జనసేన కనుక దిగితే ఖచ్చితంగా 2 పార్టీలు నష్టపోతాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారుతుంది. సో ఇక్కడ ఒక రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిని 70,000 మెజార్టీతో గెలిచినటువంటి ఒక నాయకుడిని, అదేవిధంగా గతంలోనే వాళ్ళ అన్నగారు పార్టీ అభ్యర్థి పోటీ చేపిస్తే గెలిచినటువంటి ఆ నియోజకవర్గంలో ఎవరో ఆయన్ని గెలిపించారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం, అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం అవుతుంది, లేదా వాళ్ళ వెనక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని ప్రలోభపెట్టి మాట్లాడిస్తున్నారేమో అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు.